హలో ఫ్రెండ్స్, నేను మీ ధనుష్ కుమార్. మీరు చూస్తున్నారు విఎస్ఎల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలోని నేను మీకు బన్సీ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పొయ్యిని ఆన్ చేసుకొని దానిపైన కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని, మాకు నెయ్యి ఇష్టం కాబట్టి మేము కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాము. నెయ్యి చాలా హెల్త్కి చాలా మంచిది, వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. కానీ చాలామంది వెయిట్ పెరగడానికి ఉపయోగపడుతుంది అనుకుంటారు, కానీ ఈ నెయ్యి అనేది వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలా హై ఫ్లేమ్లోని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపులు వేసుకోవాలి. పోపులు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకసారి మా వెబ్సైట్ని విజిట్ చేయండి. మిశ్రమం అంతా బంగారు రంగులో వచ్చే వరకు వాటిని వేయించుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ అన్నీ కూడా హెచ్డి క్లారిటీతో మీకు అందిస్తున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి, లేకపోతే అది పేలిపోతుంది. ఇప్పుడు మనం తరుక్కున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, గ్రీన్ పీస్, బంగాళదుంపలు అన్నీ కూడా కళాయిలోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి. మీకు ఎంత ఉప్పు సరిపడుతుందో అంత ఉప్పే వేసుకోండి. మేము కొద్దిగా ఉప్పే వేసుకుంటున్నాము. తగినంత ఇంగువ వేసుకోండి. ఇంగువ హెల్త్కి చాలా మంచిది. కొద్దిగా నీళ్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుందాం. మొత్తం అన్నీ ఒకసారి కలిగి పెట్టండి. అందులో వేసిన కూరగాయలన్నీ కుక్కరీ వీడియోస్ కానివ్వండి, టెక్నాలజీ వీడియోస్ కానివ్వండి, ఏ వీడియోస్ కానివ్వండి, ఏ కేటగిరీ వీడియోస్ అయినా మీరు ఒక 2-3 ఛానల్స్వి కంపేర్ చేసుకొని అప్పుడు మా విఎస్ఎల్ ఛానల్ చూడండి. ఎందుకంటే నెట్ ఎవరికి ఊరికినే రాదు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోండి. 2 గ్లాసులు వేసుకోండి. 1 గ్లాసు బన్సీ రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటాం. ఏ గ్లాస్తోనైతే మనం బన్సీ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోని 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటాము.
కొంచెం దాని మీద కొద్దిగా ఎక్కువ, అంటే గ్లాస్లో 1/4 వాటర్ కొద్దిగా ఎక్సెస్గా వేసుకోవాలి. అలా కలిగి పెట్టండి ఒక 5 minutes వరకు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోండి. మిశ్రమాన్ని టేస్ట్ చేసి మీకు ఉప్పు చాలలేదు అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకెవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తూ మా వీడియోలను చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న బుడగల్లా స్టార్ట్ అయ్యి చూసారు కదా, ఆ బుడగలు అనేవి మొత్తం రావడం స్టార్ట్ అవ్వాలి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. మెల్లిగా సైడ్ నుంచి బుడగలు రావడం మొదలయ్యాయి చూసారు కదా. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ని. ఇంకోటి ఫ్రెండ్స్, మా వెబ్సైట్లోని సూన్ ఇంకో ఫీచర్ రాబోతుంది. అదేంటంటే మా వెబ్సైట్లోంచి అక్కడ డౌన్లోడ్ ఫేవరెట్ సాంగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఏ పాటలు కావాలో అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సూన్ మూవీస్ కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా మేము మీకు సౌకర్యాన్ని కలిగిస్తాము. విత్ ఇన్ నెక్స్ట్ 2 days మీకు ఆ సాంగ్స్ ఆప్షన్ లభిస్తుంది. యాప్ అప్డేట్ కూడా వస్తుంది, ఫిర్మ్వేర్ అప్డేట్. చూసారు కదా, మెల్లిగా బుడగలు అనేవి సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా పెద్దవైనాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకుందాం. ఎప్పుడు కూడా మా వీడియోస్ యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో మీకు చాలా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకున్న బన్సీ రవ్వని మెల్లిగా ఆ మిశ్రమాన్ని కలిపెడుతూ ఆ బన్సీ రవ్వని మొత్తం వేసేద్దాం. వేసేసి 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, మన బన్సీ రవ్వ ఉప్మా వేడి వేడిగా రెడీ. ఈ బన్సీ రవ్వ ఉప్మా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ ఉప్మాని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఉప్మా రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి VSL ఛానల్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు VSL ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ ధనుష్ కుమార్. థ్యాంక్ యూ.